హైపర్ టీవీ న్యూస్. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎటువంటి అవినీతి జరగలేదని సామాన్య ప్రజలు సైతం విశ్వసిస్తున్నారని చిట్టమూరు మండల టీడీపీ అధ్యక్షుడు కిషోర్ నాయుడు తెలిపారు. చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ నెల 13వ తేదీ నుంచి జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారం కొనసాగాయి. నేడు జరిగిన రిలే నిరాహార దీక్షలో చిట్టమూరు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న చిట్టమూరు మండల టీడీపీ అధ్యక్షుడు కిషోర్ నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటూ ఆయన 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి పరిచారని తెలిపారు. దేశ విదేశాల్లో చంద్రబాబు నాయుడు మంచి ముఖ్యమంత్రిగా మేధావిగా గుర్తింపు సాధించారని తెలిపారు. చంద్రబాబు నాయుడు పాలనలో చేసిన అభివృద్ధి, ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అనేక మంది విద్యార్థులు శిక్షణ పొంది మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు పొందారని, చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఐటీ రంగంలో పనిచేస్తున్న వారు రోడ్డుపైకి వచ్చి వారి నిరసనను వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు కిరణ్ కుమార్, వెంకటేశ్వరరాజు, చెంచురామయ్య, కస్తూరయ్య తదితరులు పాల్గొన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం మాకొద్దు, రాజారెడ్డి రాజ్యాంగం మాపడి అక్రమ అరెస్టుని ఖండించండి. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. పోరాటం కోసం మేము సైతం అనే రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు చిట్టమూరు మండలానికి సంబంధించి చేసిన పెద్దలు రాష్ట్ర పార్టీ కార్యదర్శి కన్నయ్య గారికి, అదేవిధంగా గూడూరు నియోజకవర్గ రూరల్ అధ్యక్షులు పెద్దలు రాజు గారికి, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అధికారి పెద్దలు చెంచురామయ్య గారికి, ఇక్కడికి చేసిన చిట్టమూరు మండల నాయకులకి, కుటుంబ సభ్యులకి అందరూ కూడా 10వ రోజు భాగంగా ఇక్కడ 11వ రోజు భాగంగా ఈరోజు ఇక్కడ చిట్టమూరు మండలానికి సంబంధించి మేము ఉదయం నుంచి రిలే నిరాహార దీక్షలో కూర్చున్నాం. మన గూడూరు ఇన్ఛార్జ్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఎలాంటి పిలిపించినా కూడా ముందుండి చిట్టమూరు మండలంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనందరం చూస్తా ఉన్నాం, మనకందరికీ పెద్ద కుటుంబం, ఈ రాష్ట్రానికి కుటుంబం పెద్ద, 41 సంవత్సరాలు రాజకీయం అనుకున్న వ్యక్తి, మహామేధావి, ప్రపంచ దేశాల్లో పేరుగాంచిన నాయకుడు, చట్టం తెలిసిన వ్యక్తి. ఎక్కడ చట్టంలో లోపాలు ఉన్నా అధికారుల కంటే ముందు ఆ లోపాలను బయటపెట్టి సవరించి న్యాయపరంగా చట్టాలు చేసిన వ్యక్తి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు. మనం అందరం చూసాం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మంచి పెద్ద కంపెనీలు తీసుకురావడం జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి కంటే ముందు చాలా మంది సీనియర్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి అధికార యంత్రాంగాన్ని కానీ ఎక్కడ కూడా కామెంట్ చేసి ఈ విధంగా ఇరికించిన పరిస్థితి లేదు. అయితే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా కొద్ది రోజులైనా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచితే సభల్లో ఇతను తిట్టకుండా ఉంటారనే ఉద్దేశంతో తప్ప ఎక్కడా కూడా ఏ కోణంలో ఎతికినా కూడా ఎక్కడ తప్పు చేసే పరిస్థితి లేదు. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ తప్పు జరగలేదని రాష్ట్రంలో కళ్ళు లేని కబోదులు కూడా చెప్తారు. చిన్న పిల్లల్ని కలిపెట్టినా కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్పే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినందువల్ల ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకున్నా ఇక్కడ మాధ్యమిక మీడియాలో కానివ్వండి, పత్రికల్లో కానీ చదివి కాలేజీల్లో ఉన్న విద్యార్థులు చూసిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని ప్రజలు చెప్తుంటే కనీసం ఈ ప్రభుత్వం కావాలే భయభ్రాంతులు గురి చేసి అధికార యంత్రాన్ని అందరూ కూడా వారికి గుబ్బు చెట్లు చేతిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని బయట రాయకుండా చూసుకునే పరిస్థితికి ఈరోజు దిగజార్చారు. అదేవిధంగా ఒక ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రంలో పనిచేసి ప్రతిపక్ష నేతగా ప్రజల్లో ఉంటే నిరంతరం ప్రజల్లో ఉండే పరిస్థితి, ఎక్కడ కూడా ఆయన పోయి ఎక్కడ ఒక్క రోజు కూడా దాముకునే పరిస్థితి లేదు. అయినా కూడా అన్ని తెలిసి కావాలనే రాత్రికి వెళ్ళి ఆయన బంధించి 2 రోజులు కస్టడీలో పెట్టుకొని భయభ్రాంతులు గురి చేసి ఆరోగ్యంగా ఆయన హింస పెట్టి
తీసుకెళ్లి జైల్లో పెట్టే ఎంతవరకు కరెక్ట్ అని ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము డిమాండ్. రోజుల్లో మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఏనాడు కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు మమ్మల్ని కూడా ప్రోత్సహించేవాడు కాదు. ఎక్కడ కూడా చట్టానికి లోబడి పనిచేసేవాడు, చట్టానికి లోబడి ప్రతి ఒక్కటి అభివృద్ధి అయినా సంక్షేమాన్ని నడిచేది. అయితే ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత అధిక అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణం లేకుండా రాష్ట్రంలో నిద్ర లేని రాత్రులు ఈ 4 సంవత్సరాలు గడిపారు ప్రతి ఒక్కరు. ఇది అందరికీ తెలిసిన పరిస్థితి. ఎక్కడైనా కూడా ఏదైనా ఒక ఇష్యూ జరిగితే ఆ ఇష్యూ పోలీస్ స్టేషన్ చెప్పాలంటే భయం. ఎందుకంటే వెంటనే ఒక అధికార ఎమ్మెల్యే లేదా అధికార మంత్రి లేదా ఆ గ్రామంలో అధికార నాయకుడు ఫోన్ చేస్తే వాళ్ళు భయపడాల. పోలీస్ వ్యవస్థ కంప్లీట్ గా ఈ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళి చట్టం అనే పద్ధతి లేకుండా చట్టానికి కళ్ళు లేవని ఈరోజు వీళ్ళు నిరూపించారు. ఈ పోలీస్ యంత్రాంగం, రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రతి ఒక్కరూ రాబోయే రోజులు మళ్ళీ మీకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి మీరు దిగజారుతా ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా గౌరవం ఉండేది. మాకు భయం. మేము ప్రజల్లో ఉన్నాం. నేను ఒక మనిషిగా నేను అడుగుతా ఉన్నాను. ఒకప్పుడు ఒక అధికారి, ఐఏఎస్ అధికారినో ఐపీఎస్ అధికారి నా స్థాయిలో నేను విమర్శించాలంటే భయం. అయితే ఎందుకంటే వాళ్ళకు గౌరవమైన స్థానం, గౌరవమైన వాళ్ళ పదవులు ఉన్నారు కాబట్టి. అయితే ఇప్పుడు పరిస్థితి ఏ చిన్న పిల్లాన్ని కదిలించిన ఐఏఎస్ ఆఫీసర్లు అంటే లెక్కలేని తర హేళన చేసే పరిస్థితికి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ తీసుకొచ్చారని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ ఇంకొక భయభ్రాంతులు గురి చేయడం. చంద్రబాబును అరెస్ట్ చేశారు, లోకేష్ అరెస్ట్ చేస్తారు, అచ్చెన్నాయుడు అరెస్ట్ చేస్తారు, ఎన్నికల్లో పోరు, జైల్లోనే ఉంటాడు. ఏది వీడు బొచ్చు జైల్లో పెట్టింది వీడి వల్ల కాదు. జైల్లో ఉండే కొన్ని చంద్రబాబు నాయుడు జైల్లో ఉండే రోజులు కూడా ఏ రోజుకి ఆ రోజు స్థానాలు పెరుగుతాయి తప్ప ఏ పరిస్థితి అసెంబ్లీ స్థానం తగ్గే ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి బలం పెరిగిద్ది, స్థానం పెరిగిద్ది. ఈ రాష్ట్రంలో మహిళలు బ్రహ్మాండంగా ఆలేస్తున్నారు. ఇళ్లలో మహిళలు ఉన్న వాళ్ళకి ఏం తెలియదు, ప్రజలకి లేబర్కి ఏం తెలియదు అనుకుంటారు ఈ యొక్క ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు అరెస్టు వాళ్ళ మనసుల్లో వెళ్ళింది. ఇది ఖచ్చితంగా ద్రోహం చేశారనేది ప్రజలకు తెలుసు. ఇది చట్ట వ్యతిరేకంగా కావాలనే చంద్రబాబు నాయుడు ఆయన జైల్లో పెట్టారనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో మార్పు ఉంది అని మీకు మర్యాదగా చెప్తాను. దయచేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మీరు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి పోలీసుని మభ్యపెట్టి భయభ్రాంతులు గురి చేసి అధికారులు గురి చేసి మా నాయకుడిని జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టి పైగా ఆయన ఎనర్జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని జైల్లో పెట్టి దోమలతో మరి అన్యాయం. ఈ రాష్ట్రంలో అడిగే గతి లేదని మీ ఇష్టారాజ్యంగా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ మా నాయకుని ఇబ్బంది పెట్టి అంత పెద్ద మహానుభావుని జైల్లో చిత్రహింస గురి చేసి మీకు కనీసం మానవత్వం, సిగ్గు, లజ్జ ఉంటే మీరు ఇలాంటి పనులు చేయడం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీరు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం తగ్గే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మొత్తం అదేవిధంగా రాష్ట్ర ప్రజలు మొత్తం ఆయన వెన్నంటి ఉన్నారని తెలియజేస్తాను. మా చంద్రబాబు నాయుడు గారికి ఏం కాదు, ఖచ్చితంగా తొందరలోనే బయట వస్తాడు. న్యాయంగా బయట వచ్చి వైఎస్ఆర్సీపీ చేసిన ఈ అగాధ్యానికి ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించి తప్పదు కూడా తెలియజేస్తూ మరి యొక్క నిరాహారదీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఆదివారం సాయంత్రం 5 గంటలకు గూడూరు పట్టణంలోని గూడూరు రైల్వే జంక్షన్లో వందే భారత్ రైలు ఇనాగ్రేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు గూడూరు రైల్వే జంక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రైల్వే జంక్షన్లో మీడియా సమావేశం నిర్వహించారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నుంచి వయా రేణుగుంట చెన్నైకు వందే భారత్ నూతన రైలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గూడూరు రైల్వే జంక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నూతన వందే భారత్ రైలు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి గూడూరు మీదుగా వెళ్తుందని తెలిపారు. కావున పాఠశాలలకు చెందిన విద్యార్థులు వందే భారత్ రైలుకు ఘన స్వాగతం పలకాలని, ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కమర్షియల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, ఆర్పీఎఫ్ సిఐ లక్ష్మీనారాయణ, డిఆర్యు సిసి సభ్యుడు శామ్ యాదవ్, పట్టణ పరిధిలోని స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, యాజమాన్యాలు పాల్గొన్నాయి.
అందరికీ నమస్కారం. గూడూరు పట్టణ ప్రజలకి, అదేవిధంగా గూడూరులో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలకి, స్కూల్ కరస్పాండెంట్స్కి అందరికీ గూడూరు రైల్వే స్టేషన్, నా పేరు పివి రావు, స్టేషన్ మేనేజర్ గూడూరు. రేపు అనగా 24/9/2023 ఈవినింగ్ 5 గంటలకి వందే భారత్ ఎక్స్ప్రెస్ యొక్క ఇనాగరల్ ఫంక్షన్ ఉంది. దానికి ప్రతి ఒక్కరూ గూడూరులో ఉన్నటువంటి పట్టణ ప్రజలైతేనేమి, స్కూల్ విద్యార్థులైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు తప్పకుండా అటెండ్ అయ్యి ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని వందే భారత్ రైలు నడుపుతున్నారు. ఇది మనకు రేపు విజయవాడలో 12:30 బయలుదేరి అది తెనాలి, ఒంగోలు, చీరాల, బాపట్ల, బిట్రగుంట, నెల్లూరు, గూడూరు మీదుగా రేణుగుంటకి వెళ్ళి విజయవాడ వెళ్తుంది. ఈ యొక్క ప్రతి స్టేషన్లో ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్కి ఇనాగరల్ ఫంక్షన్ చేస్తున్నారు. అందులో భాగంగా మనకు టైం లేనందువల్ల మేము ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గూడూరు పట్టణ ప్రజలకైతేనేమి, స్వచ్ఛంద సంస్థలకైతేనేమి, స్కూల్లో ఉన్నటువంటి కరస్పాండెంట్స్ మీ విద్యార్థులను తీసుకొని గూడూరులో ఉన్న రైల్వే స్టేషన్కి వచ్చారంటే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ యొక్క ప్రోగ్రాము, అదేవిధంగా విద్యార్థులు మీరు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇది ప్రతిరోజు ఒక మంగళవారం తప్ప చెన్నై టు విజయవాడ నుంచి చెన్నైకి వయా రేణిగుంట మీద వెళ్తుంది. చెన్నైలో 5:30 బయలుదేరి విజయవాడకి 12:10 వెళ్తుంది. 6:40 సేపు రన్నింగ్ టైము. అదేవిధంగా అక్కడ 3:30 బయలుదేరి విజయవాడలో రాత్రి 10 గంటలకి చెన్నై చేరుతుంది. ప్రయాణికులు, పట్టణ ప్రజలు గమనించి తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ వచ్చి ఇది గ్రాండ్ సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాము. గూడూరు స్టేషన్ తరఫున మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా విన్నపాలెం నుంచి ఇక్కడ విచ్చేసిన మీడియా ప్రతినిధులకు ముందుగా శుభోదయం. ముఖ్యంగా నా పేరు ఏ వెంకటేశ్వర్లు, చీఫ్ కమర్షియల్ సూపర్వైజర్ గూడూరు. ఈ వందే భారత్ రైలు గురించి మన ఎస్ఎంఆర్ గారు చెప్పడం జరిగింది. రేపు 24వ తారీఖున మనకి ఈ యొక్క 2వ వందే భారత్ రైలుని ఇనాగరల్ సెరమనీని మన గూడూరులో, విజయవాడ, మిగతా పట్టణాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అట్లానే గూడూరులో కూడా ఈ యొక్క వందే భారత్ ఇనాగరల్ సెరమనీ స్టార్ట్ చేయబోతున్నాము. కాబట్టి గూడూరు ప్రజలందరూ కూడా ఇది మా యొక్క ప్రత్యేక ఆహ్వానంగా మన్నించి సమయం లేనందువలన ఈ మీడియా ముఖ్యంగా మీకు అందరికీ మేము తెలియజేస్తున్నాము. దయచేసి అందరూ స్వచ్ఛందంగా పట్టణ ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు మరియు కార్యకర్తలు అవ్వచ్చు, మిగతా అందరూ కూడా వచ్చి ఈ యొక్క సెరమనీని దిగ్విజయంగా పాల్గొని అందరినీ విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సమయాలన్నీ కూడా ఎస్ఎంఆర్ గారు వివరించడం జరిగింది. ఆ సమయానికి ఇక్కడికి వచ్చి వారి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని బీజేపీ అధ్యక్షుడు చంద్రప్ప తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వద్ద పట్టణ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వద్ద పట్టణ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బీజేపీ నాయకుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనను స్థానిక బీజేపీ నాయకులు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. బీజేపీ అధ్యక్షుడు చంద్రప్ప మాట్లాడుతూ నరేంద్ర మోదీ పుట్టినరోజు పురస్కరించుకుని 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేసిన వారం అవుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు బాలకృష్ణరాజు, నాయకులు పురుషోత్తం రెడ్డి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Whatever it may be, is a capable person, intelligent, సమయస్ఫూర్తి, అన్ని లక్షణాలు సమృద్ధిగా కలిగినటువంటి వ్యక్తి ఈరోజు ఈ తిరుపతి జిల్లాకి పట్టణ అధ్యక్షుడు, అదే జిల్లా అధ్యక్షుడుగా
వందే మాతరం, వందే వందే నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం. మన జిల్లా నుంచి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి వెళ్ళినటువంటి చిన్న వయసులో ఒక్కసారిగా అక్కడికి వెళ్ళినటువంటి ఒక్క నిమిషం చూడండి. ఒక ప్లేట్లో ప్యూర్ తీసుకుంటే దాన్ని 3 పార్ట్స్ చేస్తాయి. గ్లాస్ భవిష్యత్తులో హార్ట్ అటాక్ రాదు, లివర్ ప్రాబ్లం రాదు, ఇట్లాంటి సమస్యలు ఇచ్చిన వాళ్ళకి అందుకే లాస్ట్ ఇయర్ ఇచ్చా మెయింటైన్ చేసేది లేదు. వెహికల్స్ కూడా కావాలి కదా, ఆయన దగ్గరికి రావాలి. అందుకని వారం రోజులు అదే పెట్టుకున్నాం. భారతదేశంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం ఏమిటి? ఆ కార్యక్రమం అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి నాయకుడు, ప్రపంచమే మెచ్చేటువంటి ఒక నాయకుడు. ఈరోజు శత్రు దేశాలు సైతం మాకు నా మోడీ గారు ప్రధానిగా కావాలి, లేకపోతే దేశాధ్యక్షుడిగా కావాలని కోరుకునేటువంటి ఒక ప్రధానికి సెప్టెంబర్ 17న వారు జన్మించడం జరిగింది. కానీ ఏ రాజకీయ నాయకుడైనా కూడా టపాసాలు పేల్చుకోవడము, కేకులు కట్ చేసుకోవడము, సంబరాలు చేసుకోవడము వారి జన్మదినానికి చేస్తారు. కానీ వీరు జన్మదినము ఒక ప్రత్యేక శైలిలో చేస్తారు. ఏమిటంటే ప్రజలకి మంచి జరగాలి, సేవా కార్యక్రమాలు జరగాలి అనే ఉద్దేశంతో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు ఒక మహనీయుని జన్మదినం సెప్టెంబర్ 17, అలాగే ఒక గొప్ప వ్యక్తి యొక్క జన్మదినము అక్టోబర్ 2. ఈ మధ్యకాలంలో చేయవలసినటువంటి కార్యక్రమాలు మనకి ఇచ్చారు. రక్తదానము అంటే ఈరోజు రక్తదాన శిబిరం జరుగుతుందంటే ఎవరికి ప్రాణదానం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఎంతోమంది దాతలు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేసి ఎవరికో కొంతమందికి వాళ్ళ ప్రాణదానం చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా మోడీ గారి తరఫున, భారతదేశం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు రక్తదానం ఇచ్చేటువంటి వారికి. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పట్టణ అధ్యక్షుడు మన అరికెట్ల బాలకృష్ణ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి మన ప్రజెంట్ కోటన్న ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన తిరుపతి బీజేపీ పార్లమెంట్ అధ్యక్షుడు మన చంద్రప్ప గారికి, అదేవిధంగా మన పనబా కోటేశ్వరరావు, పురుషోత్తమ రెడ్డి గారికి, మన బిందురెడ్డి గారికి, వచ్చిన సోదరులందరూ, జిల్లా కొత్తగా వచ్చినటువంటి మన అధ్యక్షుడు చాలా మృదు స్వభావి, చాలా హైలీ ఇంటెలిజెంటు, అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వము, అందరితో చాలా బాగుండేటటువంటి వాడు, బహుభాషా కోవిదుడు. అంటే సార్కి నాకు తెలిసి చాలా భాషలు వచ్చి నేను అనుకుంటున్నాను. కాబట్టి మనకు కొత్తగా ఫస్ట్ రావటం మన గూడూరికి మనకందరికీ శుభ సందర్భము. కాబట్టి అందరూ కూడా మరలా కూడా అనేక కార్యక్రమాలకు సార్ని పిలుస్తాము, వస్తాడు, అందరితో కూడా బాగుంటాడని చెప్పి మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ధన్యవాదాలు. గూడూరు పట్టణంలోని వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. క్రమంలో పట్టణ పరిధిలోని అరుంధతి వాడలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ట్రాక్టర్పై వినాయకుని విగ్రహాన్ని కొలువుదీర్చి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి పట్టణంలోని వినాయకుని గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డీజేలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్యాలు చేశారు.
జిల్లా మనుబోలు మండలం మనుబోలు గ్రామం బీసీ కాలనీకి చెందిన మల్లి చెంచు కృష్ణయ్య అనే వ్యక్తి శనివారం ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందిన అనంతరం అత్యవసర చికిత్స నిమిత్తం ఆయనను నెల్లూరుకు తరలించారు. మల్లి చెంచు కృష్ణయ్య కుటుంబ సభ్యుల సమాచారం మేరకు మల్లెపూలు గ్రామం బీసీ కాలనీకి చెందిన చెంచు కృష్ణయ్య బేల్డర్ మేస్త్రిగా పనిచేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ గొడవల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన చెంచు కృష్ణయ్య ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని అత్యవసర చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.